దైవ చిత్తానమైన ప్రార్థన ఏం చేస్తుందంట? విడుదలనిస్తుంది, విజయాలు ఇస్తుంది, నమ్మకత్వం. ముందు నమ్మకత్వం, నేను సాధించగలను అనే దాన్ని, నేను సాధించగలను నమ్మకత్వాన్ని, నేను సాధించేస్తాను ఇవన్నీ. 2025లో ₹1 లేకుండా దేవుడు చేశాడు నాకు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, 50,000 కట్టద నాకు దొరికింది. నా మ్యారేజ్ డేకి, మన చర్చ్ లవ్ ఫీస్ట్కి అలాగే దేవుడు గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చాడు. నా బట్టల్లో 50,000 కట్ట దొరికింది నాకు. ప్రార్థన చేస్తాను, అప్పులు చేసి నేను పరిచయం చేయలేను ప్రభువా, ఏది చేయడానికి నా దగ్గర రూపాయి లేదు, ఏమో నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అన్నాను. మీరు నమ్మరు, జస్ట్ నీరసంగా ఉందని నేను చేరబడ్డాను. ఇంట్లోకి వెళ్ళి చేరబడ్డా పాపుతాను, కొంచెం బట్టలన్నీ తీసి మడత పెట్టమ్మా ఎలా ఉన్నాయో చూడు అన్నాను. 4 చీరలు తీసింది, 5వ చీరలు 50,000 కట్టుందని. మనం మీకు ఒకరు ఇచ్చారని చెప్తాను, కానీ బట్టల్లో ఉంది 50,000 కట్ట. గట్టిగా కట్టేసి రాయి కట్టేసి, నాకు తెలిసి నేను పెట్టలేదండి అందులో. ఒక్క దేవుడు మాత్రమే అద్భుతాలు చేయగలడు. నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయడు?